వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టి గట్టిగా 2 నెలలు కాలేదు. అప్పుడే ఆయన ప్రజాదరణ బాగా తగ్గిపోతోంది. వీసా ఆంక్షలతో ఇతర దేశాల పౌరుల ఆదరణను ముందే కోల్పోయిన ట్రంప్కు సొంత పౌరుల మద్దతు కూడా లేదని తేలిపోయింది. ట్రంప్ను చూస్తుంటే అమెరికన్లను అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు అనే సామెత గుర్తొస్తోంది. ట్రంప్ మీద అమెరికన్లకు చాలా వేగంగా భ్రమలు తొలగిపోతున్నాయి. అమెరికా అధ్యక్షతను నిరూపించే ఉద్దేశంతో ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరతీస్తే అది అల్టిమేట్గా అమెరికన్ల ఉద్యోగాలకే ఎసరు పెడుతోంది. వీసాలపై ఆంక్షలు కూడా అమెరికన్ కంపెనీల్ని భయపెడుతున్నాయి. అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి? భారత్పై ట్రంప్ దూకుడు ప్రభావం ఎంత? ట్రంప్ అమెరికాను ఏం చేయబోతున్నాడు? ట్రంప్తో అప్పుడే విసిగిపోతున్నారు అమెరికన్లు. 2 నెలలు పూర్తి కాకముందే పాలన బాగా లేదంటున్నారు. మస్క్ ఏకు మేకవుతున్నాడని గగ్గోలు పెడుతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ రోజుల వ్యవధిలోనే విఫల అధ్యక్షుడిగా ముద్రపడ్డాడు. ట్రంప్ తొలి విడత పాలన చూశాక అసలు ఆయనకు మళ్లీ అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కుతుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ బైడెన్ తీవ్ర వైఫల్యాలతో ట్రంప్ కు మళ్లీ ఆక్సిజన్ అందింది. ఆ తర్వాత డెమోక్రాట్ల అసమర్థ పాలన కూడా ఆయన్ను రేస్లోకి తెచ్చింది. చివరకు ట్రంప్ గెలుపుతో అమెరికా ప్రజలు కూడా ఆయనకు అండదండలిచ్చారని తేలిపోయింది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ ఈసారి కొత్త తరహా పాలన ఉంటుందని మొదట్లో నమ్మబలికారు. ఎలాన్ మస్క్ అధిపతిగా డోజ్ ఏర్పాటు చేసి కొత్త ప్రయోగానికి తెరతీశారు. ఈసారి ట్రంప్ మారారులే, ఏదో కొత్తగా చేస్తారని ఆశలు పెట్టుకున్న అమెరికన్ల కలలు త్వరగానే కలలయ్యాయి. వచ్చి రాగానే బర్త్ రైట్ వీసాలు రద్దు చేసిన ట్రంప్ వివాదాల తేనె తుట్టెను కదిపారు. ఇది ప్రాక్టికల్ గా అంత ఈజీ కాదని చెప్పినా వినలేదు. చివరకు అమెరికా కోర్టులు ట్రంప్ తీరును తప్పుబట్టాయి. ఇక వీసాలపై ఆంక్షల సంగతి సరే అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే పేరుతో ట్రంప్ చేసిన ఫీట్లకు మిశ్రమ స్పందనొచ్చింది. వెనక్కి పంపిన తీరుపై అభ్యంతరాల సంగతి పక్కన పెడితే వీసాలపై అమెరికా వచ్చి పనిచేస్తున్న వారిని వెనక్కి పంపడం వివిధ రంగాల్లో కార్మిక శక్తిపై విపరీతంగా ప్రభావం చూపింది. అక్రమ వలసదారులపై ఆధారపడి కూడా కొన్ని రంగాలు నడుస్తున్నాయని ట్రంప్ తెలుసుకోకుండా తొందరపడ్డారు. ఇప్పటికే అమెరికా వ్యవసాయ రంగం ప్రభావితమైంది. ఇక ట్రంప్ తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తమకు ఉద్యోగులు దొరకరని అమెరికా కంపెనీలు భయపడ్డాయి. అటు వివిధ దేశాల పౌరులు కూడా వీలైనంత త్వరగా స్వదేశాలకు వెళ్లిపోవాలనే మూడ్లో పడ్డారు. ట్రంప్తో ఎప్పటికైనా తంటాలేనని వారు ముందే ఫిక్స్ అయిపోయారు. చివరకు ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా పేరుతో కొత్త ప్రయోగం చేసినా అది విఫలమైంది. అసలు అంతంత డబ్బు పెట్టి వీసా కొనుక్కుని అమెరికా రావాల్సిన పనేముందనే ఆలోచనలు రావడంతో ట్రంప్ పాచిక పారలేదు. గోల్డ్ కార్డ్ వీసాలు ట్రంప్ కార్డు అవుతాయని, వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో అమెరికా అప్పు తీర్చాలనుకున్న ట్రంప్ ఆశలు అడియాసలయ్యాయి. ప్రపంచ దేశాలతో ప్రజలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఒక విధంగా అమెరికా యొక్క సంక్షోభానికి, ఆర్థిక సామాజిక సంక్షోభాలను ఇతరుల మీద తోసేసి తమ మీద కాలం గడపాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారు. ట్రంప్ వెనుక ఎలన్ మస్క్ నాయకత్వంలో చాలా చాలా భారీ అమెరికన్ కుబేర వర్గం సమీకృతమైంది. అందుకనే ఎలన్ మస్క్ కాదు, ఆయన బుల్లి కుమారుడు కూడా అధ్యక్ష భవనంలో ట్రంప్ పక్కన కూర్చొని నోరు మూసుకో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఇంకా 2 నెలలు పూర్తి కాలేదు. ఈ తక్కువ సమయంలోనే ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ వ్యతిరేకతను మూటకట్టుకున్నారని సర్వేలు చెప్తున్నాయి. ట్రంప్ దూకుడుపై మెజారిటీ అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. ప్రజామోదం, పనితీరు, నిర్ణయాలు దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అని పోల్ నిర్వహిస్తే ట్రంప్ పనితీరుపై 52% మంది అసంతృప్తిగా ఉంటే 48% మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందని అంటున్నారు. వీసాలపై ఆంక్షలు విధించడంతో మొదట సంతోషించిన అమెరికన్లు ఆ తర్వాత అనుకున్న విధంగా తమ జీవితాలు బాగుపడలేదని త్వరగానే గుర్తించారు. కొన్ని కంపెనీలు వలసదారులకు తక్కువ జీతమిచ్చి పని చేయించుకోవడానికి అలవాటు పడ్డాయి. అలాంటి కంపెనీలు ఇప్పటికిప్పుడు అమెరికన్లకు అక్కడి కార్మిక చట్టాల ప్రకారం జీతం ఇవ్వడానికి సిద్దంగా లేవు. దీంతో ట్రంప్ చర్యలతో వలసదారుల ఉద్యోగాలు పోవడమే కానీ తమకు ఒరిగేదేం లేదని వారికి అర్థమైంది. టారిఫ్ల విషయంలో కూడా తాత్కాలికంగా పైచేయి సాధించిన అంతిమ నష్టం అమెరికాకేనని వారెన్ బఫెట్ చేసిన హెచ్చరిక నిజమైంది. ఇష్టారాజ్యంగా టారిఫ్ యుద్ధానికి తెరతీసి ప్రపంచ మార్కెట్లను కుప్పకూల్చిన ట్రంప్ చివరకు సొంత మార్కెట్ను కూడా పడేశారు. దీంతో అమెరికాలో కలవరం మొదలైంది. యుద్దం మొదలుపెట్టిన వారికి కూడా నష్టం తప్పదన్న ప్రాథమిక సూత్రం మర్చిపోయామని తీరిగ్గా ఆవేదన వ్యక్తమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఏకంగా 50 లక్షల మంది అమెరికన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా చైనా, కెనడా దిగుమతులపై ఆధారపడి పనిచేసే కంపెనీలకు షాక్ తగిలింది. దీంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగుల భవితవ్యం కూడా ప్రశ్నార్థకమైంది.
ట్రంప్ వస్తే దేశాన్ని తలెత్తుకునేలా చేస్తాడనుకున్న అమెరికన్లకు గత 50 రోజులుగా జరుగుతున్న పరిణామాలేవి జీర్ణం కాలేదు. ప్రపంచాన్ని అమెరికా కంట్రోల్లోకి తెస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయిగా మార్చారని అసంతృప్తి వ్యక్తమైంది. ఇవన్నీ ఓ ఎత్తైతే వైట్ హౌస్ లో మస్క్ పెత్తనం ఎవరికీ మింగుడు పడ్డం లేదు. ఏదో ప్రచారంలో ట్రంప్ కు ధన సహాయం చేయడం మినహా మస్క్ కు ఏం అర్హత ఉందని కీలకమైన డోస్ బాధ్యతలు అప్పగించారని అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. మస్క్ తీరు చూస్తూ ఉంటే కొత్తగా జాయింట్ ప్రెసిడెంట్ హోదా పుట్టించాల్సి వచ్చేలా ఉందనే విమర్శలు కూడా వచ్చాయి. అసలు ఒక్కోసారి ట్రంప్ ను కూడా డామినేట్ చేసి మస్క్ చేస్తున్న ఎక్స్ట్రాలు సగటు అమెరికన్ కు వెగటు పుట్టిస్తున్నాయి. అటు ట్రంప్ కూడా మస్క్ మాటే వేదం అన్నట్టుగా వ్యవహారం చేయడం, ఏం చేసినా గుడ్డిగా మస్క్ ను వెనకేసుకురావడం ఎవరికీ నచ్చడం లేదు. ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిచిన జేడీ వ్యాన్స్ కంటే ధన సహాయం చేసిన ఎలోన్ మస్క్ ట్రంప్ కు ఎక్కువయ్యారని అమెరికన్లు ఫీల్ అయ్యారు. కీలకమైన శ్వేత సౌధం వ్యవహారాల్ని కూడా మస్క్ కంట్రోల్ చేయడం, ట్రంప్ తో పాటు కీలక సమావేశాలకు హాజరు కావడం, ఆఖరుకు మస్క్ కొడుక్కి కూడా ట్రంప్ ఇస్తున్న ప్రాధాన్యత కొత్త పోకడల్ని అమెరికాకు పరిచయం చేసింది. చరిత్రలో కని విని ఎరుగని సీన్లు చూసిన అమెరికన్లు ట్రంప్ మరోసారి వైట్ హౌస్ గౌరవాన్ని దిగజారుస్తున్నారని ఫిక్స్ అయ్యారు. అందుకే ట్రంప్ కు త్వరగా ఆదరణ తగ్గడంతో పాటు ఏ విషయంలోనూ సరైన ప్రజా మద్దతు లేకుండా పోయిన దుస్థితి ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో ఎన్నో ఆశలు ఆకాంక్షలకు అవకాశం ఇచ్చేలా మాట్లాడిన ట్రంప్ చివరకు తొలి విడత పాలననే కాస్త మార్పులతో అమలు చేస్తున్నారని అమెరికన్లు గ్రహించారు. ఇలా కర్ణుడి చావుకు 1,000,000 కారణాలు అన్నట్లుగా ట్రంప్ క్రేజ్ తగ్గడానికి చాలా అంశాలు కారణమయ్యాయి. ఎవరేమైపోయినా పర్లేదు, కనీసం అమెరికా బాగుంటే అంతే చాలు అనుకున్న వారికి ఆ కాస్త తృప్తి కూడా ట్రంప్ దక్కనివ్వలేదు. అమెరికన్ల సగటు జీవన ప్రమాణాలు పెరగలేదు, ద్రవ్యోల్బణం తగ్గలేదు, అనుకున్నట్లుగా ఉద్యోగాలు రాలేదు, చిరకాల మిత్రులు శత్రువులవుతున్నారు, కొత్త కొత్త ఆంక్షలతో ప్రజా జీవనం దుర్భరమవుతోంది. ఇవన్నీ చూస్తే అసలు బైడెన్ పాలనకు ట్రంప్ పాలనకు ఏం తేడా ఉందని బేరీజ్ వేసుకున్న అమెరికన్లు ట్రంప్ కంటే బైడెన్ బెటర్ అనే అభిప్రాయానికొచ్చి ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్ వచ్చి రాగానే వీసాలపై పడ్డాడు. ఇతర దేశాల వారిని బెదరగొట్టారు. తర్వాత టారిఫ్ల యుద్ధంతో ప్రపంచాన్ని భయపెట్టాడు. అసలు ట్రంప్ చెప్పిందేంటి, చేస్తుందనేంటి అనే చర్చ చాలా త్వరగానే మొదలైంది. ట్రంప్ ఎప్పుడు అధ్యక్షుడైనా వలసదారుల విషయంలో చాలా కఠినంగానే ఉంటున్నారు. తొలి విడతలోనూ దూకుడుగానే వెళ్లారు. అయితే అప్పుడు కొన్ని దేశాలకే పరిమితం కావడంతో ఎక్కువ వ్యతిరేకత రాలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ ఇంకాస్త డోస్ పెంచారు. ఇండియా లాంటి దేశం నుంచి వచ్చిన వలసదారుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించడం, సరైన పత్రాలు లేవనే సాకుతో యుద్ద విమానాల్లో తరలించడంతో తీవ్ర విమర్శలొచ్చాయి. ఇవన్నీ చూసిన ప్రవాస భారతీయులు కూడా ఓ దశలో వీలైనంత త్వరగా అమెరికా వదిలొచ్చేయాలని యోచన చేశారు. అదే జరిగితే తమ కార్యకలాపాలపై దెబ్బ తప్పదని అమెరికా కంపెనీలు భయపడ్డాయి. ట్రంప్ తొలి విడతలో కూడా అమెరికా సిలికాన్ వ్యాలీ కంపెనీల అధినేతలు ట్రంప్ ను కలిసి మరీ దూకుడుగా వెళ్తే నష్టపోతామని చెప్పారు. ఇప్పుడు అవసరమైతే రెండోసారి అలాంటి సమావేశం కావాలని కూడా భావించాయి. అయితే ఈలోగా రకరకాల అంశాలు తెరపైకి రావడంతో వలసల అంశం మరుగున పడింది. వలసదారుల్ని వెనక్కి పంపించడానికి చట్టపరమైన ప్రక్రియ ఉంది. దాన్ని అనుసరిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ ట్రంప్ మాత్రం వలసదారుల్ని అవమానించే వ్యవహారానికి మొగ్గు చూపారు. ఇక్కడే అంత తేడా కొట్టింది. అక్రమ వలసదారుల తరలింపునకు సహకరిస్తామని చెప్పిన దేశాలకు కూడా వెసులుబాటు ఇవ్వకపోవడం ప్రపంచానికి నచ్చలేదు. ఈ పోకడ అమెరికన్లలోనూ వ్యతిరేకతకు దారితీసింది. మొత్తం వలసదారులందర్నీ పంపేయాలని వారు కోరుకోలేదు. కేవలం అనైతిక పద్ధతుల్లో తమ అవకాశాలకు గండి కొడుతున్న వారి పట్లే అమెరికన్లకు అభ్యంతరం. ఈ సంగతి గ్రహించని ట్రంప్ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం ప్రయోగించారు. ఉదాహరణకు స్వదేశంలో బతికే దిక్కులేక ఎలాగోలా జీవనం గడపడానికి అక్రమంగా అయినా అమెరికాలోకి ప్రవేశించే మెక్సికో వలసదారుడికి మెరుగైన అవకాశాల కోసం అమెరికా వర్సిటీలో ఫీజు కట్టి చదువుకునే భారతీయ వలసదారుడిని ఒకే ఘాట్న కట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇలా కొన్ని దేశాలతో ట్రంప్ కోరి వైరం కొని తెచ్చుకున్నారు. అమెరికాకి భారతదేశం మీద ఒకటే ఒక పట్టు ఉన్నది. అక్కడ మన వాళ్ళు టెక్నాలజీస్ వెళ్ళి పనిచేస్తారు, ఆ వీసాస్ కావాలి, వాళ్ళు ఉంటే భారతదేశం అంతా హ్యాపీగా ఉంటారు, లక్షల మంది పనిచేస్తారు. అది తప్ప భారతదేశం మీద ఏ రకమైన ప్రెషర్ అమెరికా ఇవాళ తెచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థగా మనం చాలా ముఖ్యమైన దేశం అమ్మాం, డిఫెన్స్లో అవ్వాం, మన ఫారెన్ పాలసీ కూడా చాలా వరకు న్యూట్రల్గా ఉండి సర్వైవ్ అవుతున్నాం. ఇవన్నీ ఉండగా వాళ్ళు ఇంతవరకు అంటే ట్రంప్ కూడా తెలిసింది మనకి కొన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నది. తర్వాత అమెరికా కూడా భారతదేశం చాలా అవసరం.
అధ్యక్షుడు కాగానే యుద్ధాలు ఆపుతానని చెప్పిన ట్రంప్ కార్యాచరణ విషయంలో మాత్రం టారిఫ్ల మీదే ఎక్కువ దృష్టి పెట్టడం ఆయన మద్దతుదారులకు కూడా నచ్చలేదు. కానీ ఎవరి మాట వినే అలవాటు, ఎవరి మనోభావాల గురించి ఆలోచించే తీరిక లేని ట్రంప్ కీలక నిర్ణయాలు కూడా మస్క్ను మాత్రమే సంప్రదించి తీసుకుంటున్నారు. అమెరికా మాటే శిలాశాసనం అనే పూర్వ వైభవం మళ్లీ తీసుకొస్తానని చెప్పిన ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టాక ఇష్టారాజ్యంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు పాస్ చేసి ప్రపంచం దృష్టిలో చులకనయ్యారు. అసలు పాలనలో ఒక్క కోణంలో అయినా నిర్మాణాత్మకంగా పనిచేయని ట్రంప్ విధ్వంస పాలనకు తెరతీయడం అన్ని దేశాలతో పాటు అమెరికన్లకు కూడా చికాకు పుట్టించింది. ట్రంప్ గతంలో మాదిరిగా అనుభవం లేని వ్యక్తి కాదు. ఎన్నో ఢక్కా మొక్కేలుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పాలనలో మార్పు ఉంటుందని అమెరికన్లు ఆశించారు. కానీ ట్రంప్ మాత్రం ఏవీ మారలేదని రుజువు చేసుకున్నారు. ప్రతి నిర్ణయం హడావుడిగా తీసుకోవడం, సమగ్ర చర్చ లేకుండా ముందుకు వెళ్లడం, నిపుణుల సూచనలు బేఖాతరు చేయడం, చివరకు ఎదురు దెబ్బలు తగిలాక నాలుగు ఖర్చుకోవడం ట్రంప్కు పరిపాటిగా మారింది. ట్రంప్ తీరు చూస్తూ ఉంటే త్వరలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ఉన్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటా బయట ఈగల మోతను ఎదుర్కొంటున్న ట్రంప్ ఏ అంశంలోనూ అమెరికన్లను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోలేదు. పైగా దేశ భవిష్యత్ ఎలా ఉంటుందోననే కొత్త ప్రశ్నలు చెలచేశారు. సహజంగా కొత్త సర్కారు వచ్చిన ఏడాది వరకు ఎక్కడా అంత త్వరగా వ్యతిరేకత రాదు. కానీ ట్రంప్ మాత్రం ప్రెసిడెంట్ అయి 2 నెలలు గడవక ముందే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అప్పుడే ట్రంప్ కొత్తగా చేసేదేవీ లేదని ఫిక్స్ అయ్యేలా చేసుకున్నారు. అటు రిపబ్లికన్లు కూడా ట్రంప్ తీరుపై దిగులుగా ఉన్నారు. ఏదో చేస్తాడనుకుంటే ఇంకేదో అవుతోందని నిట్టూరుస్తున్నారు. ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా ప్రపంచ దేశాలతో కొత్త పేచీలు పెట్టుకోవడానికి ట్రంప్ మొగ్గు చూపారు. గ్రీన్లాండ్ కావాలంటున్నారు. పనామా కాలువ మీదకెళ్లారు. కెనడాను అమెరికాలో ఓ రాష్ట్రంగా చేరిపోమని ఉచిత సలహా ఇచ్చారు. అసలు ఏ అమెరికా అధ్యక్షుడు ఆలోచించని వాటిని తాను ప్రతిపాదించానని, భవిష్యత్తులో ఆయా ప్రాంతాల స్వాధీనానికి మంచి పునాది ఏర్పాటు చేస్తున్నానని చెప్తున్న ట్రంప్ను చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో అమెరికన్లకే కాదు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎవరేమనుకున్నా నేనింతే అంటున్నారు ట్రంప్. పైగా తాను పట్టిన కుందేటికి 3 కాళ్లని మొండిగా వ్యవహరిస్తున్నారు. నా మాటే ఫైనల్, ఇష్టమున్నా లేకున్నా చచ్చినట్టు ఒప్పుకోవాలని అల్టిమేటం ఇస్తున్నారు. అమెరికాకి ఆగర్భ శత్రువైన రష్యాకు దగ్గరవుతున్న ట్రంప్ చిరకాల మిత్ర దేశాలుగా ఉన్న యూరప్ దేశాలతో సంబంధాలు కట్ చేసుకోవడం అమెరికన్లకు టెర్రర్ పుట్టిస్తోంది. ఈ ట్రంప్ చివరకు అందర్నీ నట్టేట ముంచుతాడనే భయం మొదలైంది. అమెరికా ఏర్పాటు చేసిన నాటోతో ట్రంప్ అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం దేశ భద్రతకే ముప్పు తేవచ్చనే వాదనుంది. ట్రంప్ యుద్ధాలను బిజినెస్ డీల్స్ కు సాధనాలుగా చూడడం కూడా నిప్పుతో చెలగాటం అనే అభిప్రాయాలున్నాయి. ట్రంప్ మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చర్యలు మాత్రం గడప దాటడం లేదు. అమెరికా ప్రతీకార సుంకాలకు కెనడా, చైనా కౌంటర్ ఇవ్వడంతో చివరకు అమెరికన్ల ఉద్యోగాలే రిస్కులో పడ్డాయి. ఇటు భారత్ పైన ట్రంప్ ప్రభావం లేకపోలేదు. ఎన్నికల ప్రచారంలో భారత్ ను నెత్తిన పెట్టుకున్న ట్రంప్ అవసరం తీరగానే పక్కన పారేసేలా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా భారత్ కు ఎక్కడో చోట ఏదో మినహాయింపిస్తారులే అని ప్రపంచమంతా ఊహించింది. కానీ ట్రంప్ ఎక్కడా ఆ అవకాశం ఇవ్వలేదు. ఓవైపు మోడీ మిత్రుడని చెప్తూనే మరోవైపు మాత్రం భారత్ పై ప్రతీకార సుంకాలు తప్పవని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు విధిస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఇటు భారత్ కూడా అప్రమత్తమై అమెరికా దిగుమతులు కొన్నింటిపై పన్నులు తగ్గించింది. దీంతో ట్రంప్ సుంకాల ప్రభావం భారత్ పై పరిమితంగానే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక వీసాల విషయంలో కూడా ప్రవాస భారతీయులు టెన్షన్ పడ్డా ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికా కంపెనీల ప్రయోజనాలు దెబ్బతింటాయనే వాదన మొదలు కావడంతో వీసాలపై ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతీకార సుంకాల విషయంలోనూ ట్రంప్ దూకుడు చివరకు అమెరికా కొంపే ముంచేలా ఉంది. కెనడా, చైనా లాంటి దేశాలు ట్రంప్ దూకుడుకు ధీటుగా కౌంటర్ ఇవ్వడంతో అమెరికన్ల ఉద్యోగాలపై ఆ ప్రభావం పడింది. ఇక్కడ కూడా ట్రంప్ దూకుడు తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచమంతా అనుసంధానమైన ఈ సమయంలో ఏదో దేశాన్ని దెబ్బకొట్టి మనం మాత్రం ఒడ్డున సేఫ్ గా ఉండాలనుకోవడం కుదరదనే తత్వం ట్రంప్ కు ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. ప్రపంచీకరణ తరువాత అతి చిన్న దేశం కూడా అతిపెద్ద దేశాన్ని ఏదోలా దెబ్బతీసే పరిస్థితుంది. ఈ సంగతి ట్రంప్ కన్వీనియంట్ గా విస్మరించారు. రాబోయే పరిణామాలు ఆలోచించుకోకుండా ట్రంపరితనంతో తీసుకున్న నిర్ణయాలు ఆయన అంటేనే మొహం మొత్తేలా చేశాయి. ఇండియా లాంటి దేశాలు కూడా ట్రంప్ వైఖరి మారకపోతే కఠిన వైఖరి తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు. అప్పుడు తమకు మరిన్ని ఇబ్బందులు తప్పవని అమెరికన్లు భయపడుతున్నారు. వారి భయాలు నిజం చేసేలా ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలు ట్రంప్ తెంపరి పాలనకు అద్దం పడుతున్నాయి. ఏ దేశ అధ్యక్షుడైనా చేతనైతే తన దేశానికి మేలు చేయాలి, లేకపోతే స్టేటస్ కో అన్నా కొనసాగించాలి. కానీ ట్రంప్ మాత్రం పెనం మీదున్న అమెరికాను పొయ్యిలో పడేసే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ట్రంప్ వైఖరి ఇలాగే ఉంటే మరో 4 ఏళ్ల కాలం బూడిదలో పోసిన పన్నీరవుతుందని వారు లెక్కలేసుకుంటున్నారు.
ఇంతవరకు ట్రంప్తో కాంగ్రెస్ నేరుగా తలపడలేదు. రాబోయే రోజుల్లో ఆ యుద్దం కూడా మొదలైతే పాలన కూడా ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉండొచ్చు. ఇక మస్క్ పాత్రపై త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే ఆ మస్కే ట్రంప్ను ముంచే అవకాశాలు పుష్కలం. ట్రంప్ ఇంత తక్కువ కాలంలోనే పతనమవుతారని ఆయన శత్రువులు కూడా ఊహించలేదు. కానీ ట్రంప్ మాత్రం అందరి అంచనాలు తప్పని నిరూపిస్తూ శరవేగంగా ప్రజాదరణ కోల్పోతున్నారు. హనీమూన్ పీరియడ్లో వ్యతిరేకత కొని తెచ్చుకున్నారు. ట్రంప్ ఇంకా కీలక నిర్ణయాలుంటాయని ప్రకటించారు. అవి కూడా అమల్లోకొస్తే ట్రంప్ క్రేజ్ మరికాస్త పతనం అవ్వడం ఖాయమనేది నిపుణుల మాట. మరి ట్రంప్ను చూస్తే మాత్రం అసలు ముందు జాగ్రత్తలు తీసుకునే రకంలా కూడా కనిపించడం లేదు. బైడెన్ బలహీనంగా ఉన్నారు. ట్రంప్ అయితే బలమైన అధ్యక్షుడవుతాడని అమెరికన్లు లెక్కలేసుకున్నారు. కానీ అంతా రివర్స్ లో జరుగుతోంది. ట్రంప్ చేసే పనులకు ఆయన పట్ల సానుభూతి ఉండేవారికి కూడా విరక్తొస్తోంది. పాలన అన్నాక ఏదో రంగంపై సానుకూల ప్రభావం ఉండాలి. ఎక్కడో కొండొకచో అయినా మంచి పని చేయాలి. కానీ ట్రంప్ మాత్రం అమెరికా పతనమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు. అసలు ట్రంప్ అమెరికాను ఏం చేద్దామనుకుంటున్నారని సగటు అమెరికన్కు అనుమానం వస్తోంది. ట్రంప్ పదవీకాలం పూర్తయ్యేలోపు అమెరికా ఎలా ఉంటుందోనని గాభరాపడే దుస్థితి. ప్రపంచాన్ని గుప్పిట పెట్టి ఆడించే అమెరికా ఇప్పుడు సొంత వ్యవహారాలు చక్కదిద్దుకోలేక, సరైన అధ్యక్షుడిని ఎన్నుకోలేక దయనీయ స్థితిలో జారిపోవడం ఆ దేశ శత్రువులకు కూడా మింగుడు పడ్డం లేదు.